అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే రోడ్ మీదకి వెళ్తుంటే పెద్ద మామిడి తోట ఉంది. ఇక్కడ అయితే మంచి మంచి మామిడికాయలు ఉన్నాయి, పచ్చడి పళ్ళు అన్నీ. చూద్దాం రండి. ఇట్లా మామిడి తోటలకు వచ్చి మనం పళ్ళు చూసుకుంటే తెంపుకుంటే సూపర్ ఉంటుంది కదా. చూడండి ఎట్లున్నాయి. వావ్ నైస్. వావ్ మొత్తం మొత్తం ఇంకా జలకి చూడండి దగ్గర నుంచి. మనము సిటీలోకి వచ్చిన పళ్ళు చూస్తాం కదా, అండ్ ఇక్కడ మామిడి తోటలో చాలామంది వచ్చి చూడరు, ఎందుకంటే వాళ్ళకి వీలు కాదు కాబట్టి. మాకు ఇట్లా తోటలోకి వచ్చి చూసి తెంపుకోవాలని చాలా సంబరం ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి అట్లానే ఉంటుంది కదా, మామిడి తోటకి వెళ్ళాలి తెంపుకోవాలి అవి అని. ఇట్లా హ్యాపీగా ఉన్నది మాకైతే, ఇంకా మా పిల్లలకైతే చాలా హ్యాపీ ఇట్లా పళ్ళు కాయలు తెంపుకోవాలని. అండ్ ఇదైతే పెద్ద తోట అండి, ఇది దేవిలాల్ తండ్రి దగ్గర. అండ్ ఇక్కడ మాకు అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. మామిడి తోట, మామిడి పళ్ళ సీజన్ అండ్ పచ్చడి సీజన్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడంటే ఒక ఫోటో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, మస్తు హ్యాపీగా ఉంది. ఇట్లా కాయలు ఎంతమంది చేళ్ళలోకి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయ్యి చూసుంటారో. అండ్ వీడియోలో కామెంట్ చేయండి, ఎవరెవరికి మామిడి తోట ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అయితే అన్నీ పచ్చడి కూడా ఉన్నాయంట లోపలికి. అండ్ మేమైతే ఇక్కడ కొమ్మ చూసినాము, అన్నీ తినేటివి కింద కూడా కావచ్చున్నాయి, కింద కూడా కావచ్చు, పిల్లలు కూడా తెంపుకోవచ్చు. ఇది మొన్ననే అంతా క్లీన్ చేసిళ్ళు, మళ్ళీ రోడ్డుకున్నా కూడా ఒక్కరు కూడా తెంపుకోరు. ఇక్కడ చాలా చాలా ఫ్రెష్ మామిడికాయలు దొరుకుతాయి. మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ అడిగితే కిలోల చొప్పున కూడా ఇస్తారు. ఇష్టం ఉన్న మామిడికాయలు అన్నీ తెంపుకోవచ్చు ఇలాగా. ఈ సీజన్లో మామిడికాయలు అంటే చాలా ఇష్టం కదా, చెట్టు తెంపుకొని కోసుకొని తినాలనిపిస్తుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.